తెలుగు వాళ్ళు 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జీరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరాలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారత్కు అతిపెద్ద ఆస్తి యువతే అన్నారు. 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయం తెలుగువారిదే అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఏపీని నంబర్ 1 బ్రాండ్గా మార్చామన్నారు. 25 కొత్త పాలసీలు తెచ్చామన్న చంద్రబాబు దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఒక ఏపీకే 25% వస్తున్నాయన్నారు. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈ రోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈ రోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ రోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. 2047కి నంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్ లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.